మీరు డిఫరెంట్ కంట్రీస్కి పంపిస్తారు, డిఫరెంట్ కాలేజెస్ ఉంటాయి. మీరు ఎన్ని కాలేజెస్తో టైఅప్ అయి ఉన్నారు ఎంత సపోర్ట్ ఇవ్వడానికి? మేము యూకేలో మీరు ఏ యూనివర్సిటీ అయినా అప్లికేషన్ పెడతాం, యూఎస్ఏలో ఏ యూనివర్సిటీ అయినా అప్లై చేస్తాం. మీరు ఏ యూనివర్సిటీ అయినా చూస్ చేసుకొని వీఆర్ రెడీ టు అప్లై ఫర్ దట్ యూనివర్సిటీ. అంటే ఈ లెక్కన ఎన్నో వందల వేల యూనివర్సిటీలు ఉంటాయి కదా కంట్రీస్. మనము అరౌండ్ వరల్డ్ వైడ్గా 1500 యూనివర్సిటీస్తో టైఅప్ అయి ఉన్నాం మేడం. వరల్డ్ వైడ్గా 1500+ యూనివర్సిటీస్తో టైఅప్ అయినాం. స్టూడెంట్ ఏ ప్లేస్లో ఎక్కడ ఏ యూనివర్సిటీ ఉన్నా ఆ యూనివర్సిటీకి అప్లై చేయమన్నా వాళ్ళ యొక్క స్పెసిఫికేషన్స్ని బట్టి మనం ముందు ప్రిఫరెన్స్ అంటే ఆ యూనివర్సిటీస్కి అప్లై చేస్తాం. అండ్ దాంతోపాటు యూనివర్సిటీ రిక్వైర్మెంట్స్ చూసుకొని మనం కూడా కొన్ని యూనివర్సిటీస్ని స్టూడెంట్స్కి అందిస్తాము. దాంతోపాటు వాళ్ళ సజెషన్స్ తీసుకొని స్టూడెంట్స్ ఏ యూనివర్సిటీ కంటే ఆ యూనివర్సిటీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క యూనివర్సిటీలో మన రీసోర్స్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా స్టూడెంట్కి ఎప్పటికీ ఉంటుంది. బట్ మన మాటల్లో ఎంత చెప్పుకున్నా ఒక ఆథెంటికేషన్ అనేది ప్రూఫ్ చూపిస్తే దానికి దీనికి అసలు రిలేషనే లేదు. ఒక ప్రూఫ్ అనేది మొత్తం ఆన్సర్ చేసేస్తుంది అన్ని క్వశ్చన్స్కి. అలాగే ఇన్ని కన్సల్టెన్సీస్ ఉన్నా వై వీసోర్స్ ఆథెంటికేషన్ ఏంటి వీసోర్స్కి? వీసోర్స్ వచ్చేసి మేడం వీ హావ్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇయర్ ఆఫ్ 2006. 2006లో ఎస్టాబ్లిష్ అయిన సంస్థ ఇది. అండ్ దానితో పాటు మన వీసోర్స్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ద్వారా గుర్తింపు పొందిన సంస్థ. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా గుర్తింపు పొందిన సంస్థ మన వీసోర్స్. అండ్ ఇప్పుడు మనం మాస్టర్స్కి అడ్మిషన్స్ చేస్తున్నాం. మాస్టర్స్కి అడ్మిషన్ చేస్తున్నాం అన్నప్పుడు ఖచ్చితంగా బయట కంట్రీల యొక్క గుర్తింపులు కూడా మనకు ఉండాలి. దాంట్లో మనకు వచ్చేసి వీఆర్ రికాగ్నైజ్డ్ బై నఫ్సా, NAFSA, నేషనల్ అసోసియేషన్ ఫర్ ఫారెన్ స్టూడెంట్ అడ్వైజర్స్ అని చెప్పి మనకు నఫ్సా ద్వారా గుర్తింపు పొందిన సంస్థ. అండ్ ICEF, ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ఫేర్స్ అని చెప్పి ICEF ద్వారా కూడా గుర్తింపు పొందిన సంస్థ. EAIA ద్వారా గుర్తింపు పొందిన సంస్థ మేడం. యూరోపియన్ అసోసియేషన్ ఫర్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్. అసలు మీరు ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా వీళ్ళ ఆఫీస్లో గోడ మీద ఫ్రేమ్ కట్టించి పెట్టించున్నారు. మీరు ప్రతి ఫ్లోర్లో ఇవి చూడొచ్చు.